ఉన్నాయి. హ్మ్. కానీ దాంట్లో ఉన్న తేమ ఎంత ఉందంటే 15-20% మాత్రమే. ఓకే. నేనేం చెప్పాను 50% అంతేకాని ఎక్కువ ఉండాలి. ఇక్కడ తేమ తక్కువ ఉండడం వల్ల వర్షాలు కురవలేదు. ఓకే. అది సక్సెస్ కాలేదు. హ్మ్. ఇది ఒక ఇది జస్ట్ లైక్ క్లౌడ్ ఉండాలి, క్లౌడ్లో తేమ ఉండాలి, ఓకే. అప్పుడు క్లౌడ్ సీడింగ్ పనిచేస్తుంది. ఓకే. ఇది జస్ట్ లైక్ కారు బాగుండాలి, ఫ్యూయల్ ఉండాలి, హ్మ్. జస్ట్ తోసేసా అది కార్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇది కూడా క్లౌడ్ సీడింగ్ కూడా అట్లనే ఉంటుంది. ఓకే. కానీ ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీలు పడదు. హ్మ్. అది మనం అనుకున్నట్లుగా కాదు అది. ఓకే. అది అయితే ఈ క్లౌడ్ సీడింగ్ చాలా దేశాల్లో సక్సెస్ అయింది. హ్మ్. 2008లో హ్మ్. చైనాలో బీజింగ్ ఒలింపిక్స్ చేసినప్పుడు ఈ వర్షం ద్వారా ఈ ఒలింపిక్స్ డిస్టర్బ్ కావద్దని చెప్పేసి హ్మ్. ఈ చైనా వాళ్ళు ఏం చేశారంటే బీజింగ్ చుట్టూ ఉన్నటువంటి ఈ క్లౌడ్స్ అన్నింటిని ముందే ఐడెంటిఫై చేశారు. ఓకే. ఐడెంటిఫై చేసి ఈ రాకెట్స్ ద్వారా ఏం చేశారంటే క్లౌడ్ సీడింగ్ చేసేసి మొత్తం ఆ క్లౌడ్స్ ముందే వర్షం బరస్ట్ చేసి ముందే వర్షం వచ్చేటట్టు చేసి ఖాళీ చేసి పడేసారు. ఓహో. దానివల్ల ఆ బీజింగ్ ఒలింపిక్స్ కి ఎటువంటి ఆటంకం కలగలేదు. ఓకే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు వాళ్ళ యొక్క కరువు నీటి బాధలను తీర్చుకోవడానికి ఈ ప్రతి సంవత్సరం క్లౌడ్ సీడింగ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఆ విధంగా అది కూడా సక్సెస్ అయింది. అది అమెరికాలో కూడా ఈ స్నో ఇప్పుడు మనకి క్రికెట్ మ్యాచ్లు కూడా జరుగుతుంటాయి. ఎందుకంటే మన ఇండియాలో క్రికెట్ అభిమానులు ఎక్కువ కాబట్టి నేను కూడా క్రికెట్ అభిమాని. క్రికెట్ మ్యాచ్కు వర్షం అంతరాయం, వర్షం కురిసే అవకాశం అని ఇట్లాగా వస్తుంటాయి. కొన్నిసార్లు వర్షం వల్ల మ్యాచ్లు కూడా రద్దు అవుతున్నాయి. ఫైనల్ లాంటి మ్యాచ్లు కూడా రద్దు అయిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇప్పుడు అలాంటి మ్యాచ్లు గట్ట ఏమైనా వస్తే ముందుగానే మనం క్లౌడ్స్ ని ఉన్నాయని గమనించి అది బరస్ట్ చేయించవచ్చా? చేసు సార్. ఓకే. బీజింగ్ లో 2008లో చైనా వాళ్ళు చేసింది అదే కదా. ఓకే. ముందే గ్రహించిండ్రు ఏవే వానవ పడేటట్టు ఉన్నాయని చూసారు. ఇక వాటిని ముందే ఖాళీ చేసేసిండ్రు. ఓకే. అది చేయవచ్చు. అది క్రికెట్ అభిమానులు మీరు వింటున్నారు కదా, ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్రికెట్ మ్యాచ్లకి వర్షాంతరాయం ఉండదు. ఒకవేళ వర్షం అంతరాయం ఉండదు కీలక మ్యాచ్ అయితే ముందుగానే మనం క్లౌడ్ సీడింగ్ ద్వారా బరస్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. గతంలో 2008లోనే బీజింగ్ ఒలింపిక్స్ నేపథ్యంలో చైనా చేసి చూపించింది అని శ్రీధర రామ్ గారు చెప్తున్నారు. మరి చూద్దాం మన బీసీసీఐ కానీ ఐసీసీ కానీ మరి దీన్ని ఎంతవరకు తీసుకొని ఫాలో అవుతుందనేది.